బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ఎంతటి నాయకులైనా నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణలో కొందరు రాజకీయ నేతలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తలు సహా అందరూ చట్టాన్ని గౌరవించాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడం, బెదిరించడం, దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రవర్తనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా సంబంధిత ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా సహకరించాలని, ఎన్నికల కోడ్ను పాటించాలని డీజీపీ కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. ఈ నెల 11న తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. వాటి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలకు తావు లేకుండా ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు.